లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ మైత్రి మూవీస్ నుంచి శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందు ఇంతసేపు ఉన్న ప్రతి స్టూడెంట్కి ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ వర్ధమాన్ కాలేజ్ స్టాఫ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతసేపు పేషెన్స్గా మా కోసం వెయిట్ చేసిన దానికి. ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన విజేందర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సభాముఖంగా మాకు విక్రమ్ గారు అండ్ ఆకాష్ భాస్కరన్ మాకు ఈ అవకాశం ఇచ్చారు మైత్రి టు రిలీజ్ దిస్ ఇన్ 2 states. అండ్ ముఖ్యంగా మీరు కానీ చూస్తే లాస్ట్ ఇయర్ డ్రాగన్ కైడా లోహర్ హీరోయిన్ మాకు బ్లాక్ బస్టర్. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ మంత్ సెప్టెంబర్లో బ్లాస్ట్ ప్రీతి ముకుందన్ కూడా మేమే చేసాం డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ఎ బ్లాక్ బస్టర్. దెన్ ఇప్పుడు థర్డ్ ఫిలిం వాళ్ళిద్దరు కాంబినేషన్లో అతరు మురళి అండ్ మా తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. సాంగ్స్ అన్నీ కూడా సూపర్ సార్. సో మీరు కానీ చూస్తే 1991లో హృదయం అనే ఒక సినిమా వచ్చింది. మీరు స్టిల్ ఇట్ ఈస్ దేర్. ప్లీజ్ వాచ్ ద ఫిలిం. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో దాంట్లో యాక్ట్ చేసింది మన అతరు వాళ్ళ ఫాదరే. సో దట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ దోస్ డేస్. సో ఆ తర్వాత అదే టైటిల్తో హృదయం మురళి అంటే ఆ సినిమాలో మొత్తం మీరు చూస్తే హీరో లాస్ట్ దాకా కూడా హీరోయిన్కి ప్రపోజ్ చేయడు. సో ప్రపోజ్ అమ్మాయి ఇష్టపడేటప్పటికి అతను యూ విల్ బీ నో మోర్. బట్ ఆ తమిళనాడులో ఏంటంటే ఎక్కడ కూడా మీరు హీరో ప్రపోజ్ చేయకపోతే రేడు హృదయం మురళి అని చెప్తా ఉంటారు. సో అట్లా ఈ సినిమా కూడా అదే ఇదిలో సినిమా తీయడం జరిగింది. తప్పకుండా మీరు చూసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ July 10th. అండ్ July 10th మన తెలుగులో లిలిన్ రిలీజ్ అవుతుంది. అది హిట్ కావాలా. నెక్స్ట్ మా హృదయం మురళి కూడా పెద్ద హిట్ కావాలి. సో మీరందరూ వచ్చి ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. శశి గారు ఆల్వేస్ ఎంత కలెక్ట్ చేసింది ఏంటి గ్రాస్ గురించి ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు, సినిమాల గురించి మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి ప్రేమ గురించి. సో మీ హృదయం గురించి చెప్పండి. మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా కాలేజ్ డేస్లో? తమన్ గారు వెంటనే ఉంటాయి ఖచ్చితంగా అంటున్నారు ఆయన. సార్ వన్ సైడ్ లవ్ స్టోరీయా లేకపోతే? సార్ ఇప్పుడు ఈ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం అండి. సరే ఈ సక్సెస్ మీట్లో ఖచ్చితంగా మనం శశి గారి లవ్ స్టోరీ అయితే తెలుసుకోవాల్సిందే అనమాట. సో నా ఐ రిక్వెస్ట్ కాలేజ్ నుంచి డీన్ స్టూడెంట్ అఫేర్స్ నుంచి ఆసిఫ్ సార్